కోల్కతాలో మరొక హోటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. నిద్రమత్తులోనే 9 మంది సజీవ దహనం అయ్యారు. మరో 10 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. మృతుల్లో ఒక చిన్నారి సహా 9 మంది ఉన్నారు. దట్టమైన పొగతో ప్రాణాల కోసం మిగతా ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళు పరుగులు తీసినట్లుగా తెలుస్తుంది. చికిత్స కోసం వచ్చిన వారందరూ కూడా మృత్యువాత పడ్డారు. అందరూ కూడా బంగ్లాదేశీయులు అంటూ తెలుస్తోంది. తారాపీఠ్ ఘటన తర్వాత మరొక భారీ ప్రమాదం ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తుంది. భారీ ఎత్తున తనిఖీలు చేశారు తారాపీఠ్ ఇన్సిడెంట్ తర్వాత. అయినప్పటికీ మరొక ఇన్సిడెంట్ ఒక 2 రోజుల వ్యవధిలోనే చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళనను కలిగిస్తుంది. మొత్తం 15 హోటళ్లను సీజ్ చేసినా సరే ఫలితం మాత్రం దొరకలేదు. వరుస అగ్ని ప్రమాదాలతో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కలకలం రేగుతోంది. అగ్ని ప్రమాదం జరిగిన ప్రతిసారి పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. పదుల సంఖ్యలో వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళుగా తెలుస్తుంది. అందరూ బంగ్లాదేశీయులు అంటూ కూడా మనకి సమాచారం అందుతోంది. కోల్కతా మీర్జా గాలిబ్ స్ట్రీట్, ప్రీ స్కూల్ స్ట్రీట్ అని కూడా అంటారు. ఆ స్ట్రీట్లో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్లీ మార్నింగ్ 1:45 నుంచి 2 o'clock మధ్యలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సెంట్రల్ కోల్కతాలో ఒక 5 అంతస్తుల భవనంలో, అందులో కొన్ని హోటల్స్ అలాగే కొన్ని షాప్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. యాజ్ యూ కెన్ సీ ఆన్ స్క్రీన్, అదిగో అక్కడ కనిపిస్తున్నటువంటి భవనం, అందులో హోటల్స్ కనిపిస్తున్నాయి. అదిగో హోటల్ తాయిబా మీకు అక్కడ కనిపిస్తుంది. మరికొన్ని హోటల్స్ కూడా ఉన్నాయి. మరొక ఫ్లోర్లో వేరే హోటల్ కూడా ఉంది అంటూ తెలుస్తుంది. 9 మంది ప్రాణాలు కోల్పోతే ఒక 4 ఏళ్ల చిన్నారి కూడా అందులో ఉంది. అలాగే మరికొంతమంది గాయపడ్డారు. ప్రజెంట్ 6 చికిత్స పొందుతున్నారు. వాళ్ళ కండిషన్ కూడా సీరియస్గా ఉంది అంటూ తెలుస్తుంది. 5 ఫైర్ ఇంజిన్స్తో అక్కడికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సుమారుగా ఓవరాల్గా మొత్తం బిల్డింగ్లో 80 మందిని రక్షించారు అధికారులు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు, ఒక చిన్న పాపతో కలిపి. మరొక 6 కండిషన్ సీరియస్గా ఉంది. 80 మెంబర్స్ని సేవ్ చేశారు. ఖచ్చితంగా ఇట్స్ ఏ బిగ్ రెస్క్యూ ఆపరేషన్. అలాంటి ఒక ఇరుకైన భవనంలోంచి 80 మందిని కాపాడారండి. కొంతమంది ప్రాణాలతో పరుగులు తీసిన వాళ్ళైతే మరికొంతమంది అధికారులు వచ్చి లోపల చిక్కుకున్న వాళ్ళని బయటికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో బంగ్లాదేశ్కు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. వైద్యం కోసం కోల్కతాకు వచ్చారు వాళ్ళంతా కూడా. భవనంలో దట్టమైన పొగ వ్యాపించడంతో పై అంతస్తులో ఉన్న వాళ్ళు బయటికి రావడం కష్టమైంది. అనేక మంది పొగ పీల్చుకోవడం వల్ల కూడా ప్రాణాలు కోల్పోయారంటూ సమాచారం అందుతుంది. దిస్ మస్ట్ బి ఎ వెరీ హారిబుల్ ఇన్సిడెంట్. లోపల మంటల్లో చిక్కుకొని కాలిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది మనం చూస్తున్నాం అక్కడ ప్రాపర్ వెంటిలేషన్ లేదు. చిన్న చిన్న విండోస్ కనిపిస్తున్నాయి మీకు. వెంటిలేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల లోపల పొగ వ్యాపిస్తే ఇక ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా. ఇసుక బట్టి లోపల గనక పొగ వేడి ఎలా వ్యాపిస్తుందో అలా వ్యాపిస్తుంది. ఆ పొగకి, ఆ వేడికి తట్టుకోలేక ఆ పొగని పీల్చుకొని బయటకి చెప్పలేక, అరవలేక, ఎవరు ఆ టైంలో రక్షించక ఉక్కిరి బిక్కిరయ్యి ప్రాణాలు కోల్పోయారంటూ కూడా మనకి సమాచారం అందుతోంది. ఇప్పటికే సహాయక చర్యలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి అంటే ఇంకా ఎగ్జాక్ట్ రీజన్ కన్ఫర్మ్ అవ్వలేదు. భవనంలో సరైన ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేవు. దీని కారణంగా మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది అని కూడా అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. వీ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ జస్ట్ బై సీయింగ్ దిస్ పర్టికులర్ విజువల్. ఆ విజువల్ చూడండి. ఒకవేళ అది ఎంత ఇరుకుగా, ఎంత కంజెస్టెడ్గా ఉందో చూడొచ్చు మీరు. ఒక చిన్న ఎంట్రన్స్ మీకు అదిగో అక్కడ చూడండి, ఒకటే ఎంట్రన్స్. అంత పెద్ద బిల్డింగ్, 5 floors బిల్డింగ్ ఉంది. హోటల్స్ ఉన్నాయి, చాలామంది ఉంటారు లోపల. అదిగో హోటల్ స్టార్ సిటీ అక్కడ కనిపిస్తుంది, హోటల్ తాయిబా అక్కడ కనిపిస్తుంది, గెస్ట్ హౌస్ అదిగో మరియం గెస్ట్ హౌస్ అని కనిపిస్తుంది. సో మల్టిపుల్, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క
ఒక దాంట్లో గెస్ట్ హౌస్ అంటున్నారు, మరొక 2 హోటల్స్ కనిపిస్తున్నాయి అక్కడే. సో మల్టిపుల్ హోటల్స్ ఆ బిల్డింగ్లో ఉన్నాయి, ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్కటి. ఇంకా మరొకటి కనిపిస్తుంది పైన. సో అక్కడే 3 బోర్డ్స్ కనిపిస్తున్నాయి, 5 బోర్డ్స్ కనిపిస్తున్నాయి మనకు అక్కడే. మరొక 2 చిన్న బోర్డ్స్ కూడా ఉన్నాయి, పైన ఇంకో బోర్డు ఉంది. సో ఓవరాల్గా ఒక 6-7 రకాల హోటల్స్ ఆర్ ఇంకేదైనా సరే నడుస్తూ ఉన్నాయి అందులో. అంతమంది లోపల ఉన్నారు. అంటే ఇప్పుడు 80 మెంబర్స్ని సేవ్ చేసామని చెప్పి అధికారులు చెప్తున్నారు. 6 కండిషన్ క్రిటికల్గా ఉంది, మరొక 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ఆల్మోస్ట్ 100 మెంబర్స్ అందులో ఉన్నారు, ఆ బిల్డింగ్లో ఉన్నారు. ఆ బిల్డింగ్లో 100 మంది బయటికి సేఫ్గా రావడానికి కావాల్సిన సేఫ్టీ మెజర్స్ ఆ బిల్డింగ్లో మీకేమైనా కనిపిస్తున్నాయా? ఏసీలు తప్ప, బయటికి ఎయిర్ కండిషనర్స్ తప్ప ఇంకేమైనా కనిపిస్తున్నాయా మీకు? కింద కొన్ని షట్టర్స్ కనిపిస్తున్నాయి, అదిగో మీకు అక్కడ చూడొచ్చు, షట్టర్స్ కనిపిస్తున్నాయి. మోర్ కనిపిస్తుంది, అక్కడ సూపర్ మార్కెట్ కనిపిస్తుంది. పైనంతా కూడా గ్రిల్స్ పెట్టేసి ఒక మేజ్ లాగా తయారు చేశారు. గ్రిల్స్లోంచి లోపలికి, అంటే అక్కడ విండోస్లోంచి బయటికి రావడానికి అవకాశం లేదు. చుట్టూ ఎలక్ట్రిక్ వైర్స్ కనిపిస్తున్నాయి, చిన్న దారి కనిపిస్తుంది, ఏదో ఒక గుహలాగా ఉంది. జనరల్గా మనం కేవ్స్ చూస్తూ ఉంటాం కదా, లోపల పెద్ద కేవ్ ఉంటుంది, బయటికి చిన్న ఎంట్రన్స్ ఆర్ ఎగ్జిట్ ఒకటే ఉంటుంది. సో దట్స్ హౌ ఇట్స్ లుకింగ్. అలాంటి దాంట్లోకి 100 మంది వెళ్ళారు, 10 మంది వరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరొక 6 మెంబర్స్కి చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకున్నారు. ఆల్రెడీ తారాపీఠ్ హోటల్లో ఒక ఇన్సిడెంట్ ఇలాంటిదే మనం చూసాం. నిన్నగాక మొన్న 17th రోజు ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. టుడే ఇస్ 19th. జస్ట్ 1 డే గ్యాప్లోనే మరొక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సేమ్ సిమిలర్ ఇన్సిడెంట్ ఇక్కడ కూడా. అక్కడ కూడా సేఫ్టీ మెజర్స్ లేవు. ఆ ఇన్సిడెంట్, తారాపీఠ్ ఇన్సిడెంట్ తర్వాత కొన్ని హోటల్స్ మీద చర్యలు తీసుకున్నారు. ఆల్మోస్ట్ 15 హోటల్స్ మూసివేశారు. బట్ స్టిల్ మరొకసారి అలాంటి దారుణమే చోటు చేసుకుంది. ఇది కేవలం వెస్ట్ బెంగాల్లోనే కాదు, ఈవెన్ హైదరాబాద్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, ముంబైలో ఉన్నాయి. ప్రతి చోట ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కాంట్రాక్టర్ల యొక్క ధనదాహం, అధికారుల యొక్క అవినీతి, ఈ రెండూ కలిసి సామాన్య ప్రజల్ని ఇలా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మంటల్లో, పొగల్లో పెట్టి కాల్ చేస్తున్నాయి, గ్రిల్ చేస్తున్నారు మనుషుల్ని. ఒక్కసారి ఆ హోటల్ సిచ్యువేషన్ మీరే చూడండి. కెన్ ఎనీబడి కాల్ దట్ యాజ్ ఎ హోటల్? అది హోటల్ లాగా ఉందా? పాపం అమాయకులు, పేద ప్రజలు వస్తారు, తక్కువ కాస్ట్ రేట్లో వస్తాయి కదా. మేబీ ఒక 1000 రూపీస్, 1200 రూపీస్లోనే రూమ్స్ దొరుకుతాయి. ఏదో స్టే చేస్తాం, హాస్పిటల్లో చెకప్ కోసం వస్తుంటారు. అందులోనూ బంగ్లాదేశ్ నుంచి వచ్చారు ఎక్కువ మంది అని చెప్తున్నారు. అక్కడ ప్రాపర్ హాస్పిటల్స్ లేకపోవడంతో ఇండియాలో అయితే ఇంకొంచెం బెటర్ ట్రీట్మెంట్ తక్కువ ఖర్చులో అయిపోతుందని చెప్పి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చివరికి ఇలా ఆ పొగకి, మంటలకి ఉక్కిరి బిక్కిరి చేసి కాల్ చేస్తున్నారు. తారాపీఠ్ ఇన్సిడెంట్ కూడా మనం చూసాం కదా. ఇటు బిర్భూమ్ జిల్లా తారాపీఠ్లో మొన్న ఆగస్టు 15న చోటు చేసుకుంది, సోమవారం రోజున. హోటల్ విదేశ్ని యాత్రి నివాస్ అనే హోటల్లో అరౌండ్ 4:30 AM తారాపీఠ ఆలయం సమీపంలోనే ఈ బిర్భూమ్ జిల్లాలో జరిగింది ఇన్సిడెంట్. 8 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఇన్సిడెంట్లో. మేఘాలయకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 5 ఉన్నారు అప్పుడు. మరొక 3 వెస్ట్ బెంగాల్లోని అలీపుర్దువార్కు సంబంధించిన వాళ్ళు. 28 మందిని రక్షించి హాస్పిటల్కి తరలించారు. ఆ ఇన్సిడెంట్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్ ప్రాంతంలో మొదలయ్యాయి అప్పుడు మంటలు, మొత్తం అక్కడి నుంచి పైకి వ్యాపించాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణం అని చెప్పి అన్నారు. సేమ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది లేకపోవడం, ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం, ఫైర్ సేఫ్టీ అధికారులు వచ్చినా సరే అక్కడ మంటలు ఆర్పుకోవడానికి వాళ్ళకు కూడా ఎలాంటి ఫెసిలిటీ లేకపోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగింది. ఈరోజు మళ్ళీ అలాంటి ఇంకొక ఘటన మనం చూస్తున్నాం. సో వ్యూవర్స్, మీకేమనిపిస్తుంది ఇన్సిడెంట్స్ చూస్తుంటే? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. మీ అభిప్రాయాలు ఏంటి?